హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సీడ్స్ ఎలా నీట్గా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలో ఒకసారి వీడియో చూపిద్దాం అనుకున్నానండి. చాలాసార్లు అనుకున్నాను సీడ్స్. నేను కూడా స్టార్టింగ్లో ఇంకొక పద్ధతిలో చేసేదాన్ని. దానివల్ల సపరేట్గా సీడ్స్ ఇంత నీట్గా రాకపోయేవి. అందుకని ఇప్పుడు నేను ఇది చేసి చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో. మీరు నాకు అన్ని వీడియోస్ చూడొచ్చు. ఎక్కువ వ్యూస్ లేకపోవచ్చు, ఎందుకంటే అంత ఆడంబరాలు ఏమి ఉండవు ఇందులో. అవసరమైనవే ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే వీడియో అండి. చాలాసార్లు నేను వంకాయ, టమాటో ఇవన్నీ కూడా సీడ్స్ కలెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు చూడండి, ఇది ముళ్ళ వంకాయ ఎన్ని సీడ్స్ ఉన్నాయో చూడండి. ఇది మనం పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇలా పండిపోయిన కాయని ఏదైనా దారం కట్టేలాగా పైన వేలాడ తీసేవాళ్ళు, లేకపోతే అలాగే ఎండబెట్టేవాళ్ళు. అది కూడా మంచి పద్ధతే. కానీ మనం సీడ్స్ మన ఇంట్లో మనమే వాడుకోవడానికి అయితే అది సూట్ అవుతుంది. మళ్ళీ అదంతా చిన్న ముక్కలు చేసేసి మళ్ళీ సాయిల్ వేస్తే మనకు కావాల్సిన సాప్లింగ్స్ వస్తాయి. కానీ ఈ సీడ్స్ని మనం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, లేకపోతే నీట్గా స్టోర్ చేసి ఇంకా కొన్ని రోజులు ఉండేలాగా చేయాలి అంటే మాత్రం ఈ పద్ధతి తప్పనిసరిగా చేయాలండి. చూశారు కదా ఎలా కట్ చేశాను. చక్కగా నీట్గా సీడ్స్ వచ్చేస్తాయండి. ఎంత చెత్త వచ్చిందో చూడండి. కొబ్బరి ముక్కల్లాగా వచ్చేస్తాయి ఇవన్నీ. చాలా నీట్గా ఒక్క సీడ్ కూడా వదిలిపెట్టకుండా చక్కగా వాటర్లో మంచిగా కడిగేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాటికి గుజ్జు ఉంటుంది కదా, అది ఇప్పుడు ఏమనిపించదు. కానీ ఎండిపోయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుందండి. ఒక్కోసారి సీడ్స్ కూడా విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇట్లా నీట్గా అన్ని సీడ్స్ చక్కగా వాటర్లో వేసేసామనుకోండి, ఒక్కొక్కటి మొత్తం లోపల నుండి అంతా ఇంకెక్కడ మిగిలదు ఇట్లా కట్ చేసినప్పుడు. ఇప్పుడైతే చాలా రకాల బ్రింజాలు వచ్చాయి, టమాటోస్ కూడా ఉన్నాయి. కానీ నేను కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తున్నాను అంతే. దాదాపు ఇంతకుముందు కూడా చాలా చేయడం అయిపోయింది. చెర్రీ టమాటోస్, స్పూన్ టమాటో, ఎల్లో పియర్ ఇవన్నీ కూడా సీడ్స్ కలెక్ట్ చేసి అన్నీ చిన్న చిన్న కవర్స్లో వేసి పెట్టాము. ఇవి కూడా అలాగే చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా ఎన్ని సీడ్స్ వచ్చాయి. ఒకవేళ కవర్లలో వీటిని ప్యాక్ చేస్తే మనము ఒక 20 మెంబర్స్కి రావచ్చు అంతే. ఇవి చూడండి, ఏది కూడా వదిలిపెట్టాలి. అవన్నీ పైన ఇలా తేలుతూ ఉంటాయి వాటర్లో, ఈజీగా వాటర్ నుండి సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ చక్కగా నీట్గా కడిగేసేసి ఈ వాటర్ వంపేసామనుకోండి, పైన చెత్త అంతా పోతుంది. ఇంకా ఆ గుజ్జు అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం కొన్ని సీడ్స్ 1-2 అలా అంతే. అవి కూడా సరిగా అంటే ముద్దిరిన సీడ్స్ మంచివి కావు. అవి పైన తేలితే కదా నీళ్ళల్లో, అవి వెళ్ళిపోతాయి. ఇలా కడగడం వల్ల సీడ్స్ పుచ్చు రావడం అలా జరగదండి. చాలా నీట్గా ఉంటాయి సీడ్స్. ఒక్కొక్క సీడ్ సపరేట్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు ఇట్లా స్ట్రైనర్ తీసుకొని మంచిగా తీసేసామనుకోండి, ఒక్క సీడ్ కూడా కింద పడిపోకుండా చక్కగా వస్తాయి. ఇదిగోండి, ఎంత చక్కగా నువ్వుల గింజల్లాగా అలా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మన ఈజీగా మనకి ఏదైనా ప్లేట్లో, నేనైతే ఈ ప్లేట్
ఇలాంటి కొన్ని చూడండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదండి, లేబులింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం 4-5 రకాలు సీడ్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంటాం ఒక్కోసారి గుర్తుంటాయని, ఒక్కొక్కసారి అస్సలు గుర్తుండవండి. ఇందులో ఏం పెట్టానా అంటే అస్సలు ఆ వెరైటీ గుర్తురాదు. అలా గుర్తురాక నేను కొన్ని సీడ్స్ పక్కకు పెట్టేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టుకునేవే మళ్ళీ వస్తూ ఉంటే కష్టం కదా, చిరాకు పుడుతుంది మనకి. ఫ్రూటింగ్ వచ్చేదాకా అదేంటో కూడా తెలియదు. అందుకనే ఖచ్చితంగా లేబుల్ చేసుకోవాలి. అది కూడా ఇలా పేపర్ మీద రాసి అతికించాను కదా, దానికంటే పర్మనెంట్ మార్కర్ లాంటిది ఏదైనా ఉంటే ఇంకా బెటర్. నేను ఇది కూడా తొందరగా అంటే 1-2 డేస్ ఎండితే సరిపోతుందండి మంచి ఎండలో. ఇదిగోండి 2-3 రకాలు ఇప్పటికైతే చేసేసాను. ఇది చూడండి, బ్రింజాల్, ఇది పెన్నాడ వంకాయ. ఇది ఎంత పొడవుగా హెల్తీగా వచ్చింది, ఇది ఒక్కటి మాత్రం. ఇవేమో టమాటోస్, మన లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, అవి కాదు, పూస టమాటోస్. నేను అది షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను, వీడియో కూడా రికార్డ్ చేశాను కానీ పెట్టలేదు. ఇదిగోండి పూస టమాటోస్, ఇవన్నీ కూడా ఈ సీడ్స్ కూడా అంటే చెర్రీ టమాటో కంటే కూడా కొంచెం పెద్ద సైజులో వచ్చాయి, చక్కగా జ్యూసీగా ఉన్నాయి, బాగున్నాయి ఇవి. టమాటో కూడా అంతే అండి, కాకపోతే టమాటో మరీ అంత క్లియర్గా సీడ్స్ రావు. ఇవి మనం ఎంత క్లీన్ చేసినా కానీ పైన పొట్టు, లోపల ఉన్న గుజ్జు అవన్నీ కూడా పోతాయి. ఇలా అన్నీ తీసేసి నెమ్మదిగా మళ్ళీ సేమ్ బ్రింజాలు చేసినట్టే వీటిని కూడా వాటర్ తీసేయాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి సీడ్స్ ఎలా ఇస్తాను. మా స్టోర్లో పర్చేజ్ చేసిన దాని మీద ఇవి ఫ్రీ గిఫ్ట్గా పెడుతున్నాము. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు, లేకపోతే స్టోర్కి వచ్చి తీసుకున్న వాళ్ళకైనా సరే. ఏముంటే ఒక 20 ప్యాకెట్స్ అవుతాయి అనుకుంటా, పెద్ద తోటలు ఏం కావు కదా నావి, కొన్నే కదా వచ్చేవి, కొన్ని సీడ్సే కలెక్ట్ అయ్యాయి. ఇదిగోండి కొంచెం గుజ్జు ఉంటుంది కానీ సీడ్స్ మాత్రం కొంచెం చాలా నీట్గా వస్తాయి. ఇంతకుముందు ఒకసారి ఇలాగే టమాటోస్ని ఎండబెట్టేస్తే వస్తాయి కదా అనుకుంటాం కదా, ఒకసారి బ్లాక్ అయిపోతాయి అంతా. ఇలా అయితే చాలా బాగా సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర. ఇంకొకటి, మీ దగ్గర ఏమైనా న్యూ వెరైటీస్ ఉంటే మా స్టోర్లోకి పంపించవచ్చు. ఇక్కడ కూడా మనం సేల్కి పెట్టవచ్చు, మీకు కూడా మనీ వస్తాయి కదా, అలా కూడా చేయండి. ఇంకా ఏమైనా క్రియేటివిటీ మీ దగ్గర ఏదైనా గార్డెన్కి సంబంధించింది మేము ఇది పర్చేజ్ చేయలేమన్నది కూడా మీరు మా స్టోర్ ద్వారా సేల్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను లోపల బాల్కనీలోనే చాలా ఎండ వస్తుంది ప్లేస్లో ఇక్కడ పెట్టాను. ఈ మిర్చి ఏమో సన్నయి మిర్చీస్ వచ్చాయి కదా ఈ మధ్య, అవి ట్రై చేద్దామని అలా వదిలేసి పండిపోయిన తర్వాతనే కట్ చేశాను. ఇదండి స్టోరీ.